Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 29th August. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ అనాలిసిస్ ఉన్నాయో మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, లైక్ అనౌన్స్మెంట్, లైక్ సెప్టెంబర్ 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. లైక్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే టీచ్ చేయబోతాం. చాలా తక్కువ ప్రైస్లో అడ్వాన్స్ టీచింగ్ అయితే చాలా తక్కువ ప్రైస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను అందిస్తాను. దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ అన్నీ చెప్తాను అనమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ, తక్కువ ప్రైస్లో చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడ ఎవరు లైక్ తెలుగులో మీకు ఎక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ టీచింగ్ దొరకదన్నమాట. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మార్కెట్ అంటే ప్రెసెంట్ ఈ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది కూడాను. 15 minutes or 5 minutes టైం ఫ్రేమ్లో అయినా ఒక ప్యాటర్న్లో ఉంది ఇక్కడ. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఒక ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. ప్యాటర్న్ ఫామ్ అయినా సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోనే ఉన్నది. నా వ్యూ కూడా అప్ ట్రెండ్లో ఉంది. అట్ ద సేమ్ టైం 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది మనకి ఇది ఉంది చూడండి. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్. అదేవిధంగా మనకి 1 minute టైం ఫ్రేమ్లో అక్కడ ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉన్నదన్నమాట. ఇదిగోండి చూడండి, ఇది ఉందన్నమాట. ఇక్కడ మార్కెట్ ఇది ఉంది, ఇది టచ్ చేయలేదు. మన ఇక్కడ దీన్ని టచ్ చేసినట్టు కనిపించింది కానీ టచ్ చేయలేదు ఇది. సో మనకి ఇది రేపు ఒక మంచి ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే చెప్తాను చూడండి, ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. సో ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా దీన్ని టచ్ చేసేస్తే మనం ఏం చేయలేం, చూస్తూ కూర్చోవడమే. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని అప్ సైడ్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అప్ సైడ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తాం అన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఓకే, సో డిలీట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని టచ్ చేస్తుంది అనుకున్నాం. అదే 1 minute ఒకేలా స్లోగా లక్కీగా మనకి స్లోగా డౌన్ సైడ్ వచ్చి ఓకే 1 minute టైం ఫ్రేమ్లో దీన్ని టచ్ చేస్తే ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ చిన్న స్టాప్ లాస్ వస్తుంది అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో ఎన్ని పాయింట్ అప్రాక్సిమేట్ 40 points అలా ఉంటుంది. ఇది మొన్నటి నుంచి 36 points అలా ఉంది. స్లోగా వచ్చి దాన్ని టచ్ చేస్తే ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. లేదు ఫాస్ట్గా వచ్చేసి దాన్ని టచ్, ఎర్లీ మార్నింగ్ చాలా వాలటాలిటీ క్యాండిల్ పడుతుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా వచ్చి దీన్ని టచ్ చేసేస్తే మనం ఎంట్రీ అనేది పాసిబిలిటీ ఉండదు అనమాట. ఎంట్రీ అనేది పాసిబిలిటీ లేనప్పుడు సో 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంటుంది కదా. ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మనం ఒక ఇండికేషన్ దొరికినట్టు, ఇండికేషన్ దొరికి సో మనకి మళ్ళా రివర్స్లో దీనికి వచ్చి తగిలినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేయడమో, లేదంటే మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అవుతుంటుంది కదా. సో ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకొని సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయడమో, లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీ మనం యూజ్ చేసి ప్లాన్ చేయడం, ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇదైతే మాత్రం ఓవరాల్ టార్గెట్, అంటే ఇది రేపే అచీవ్ అయిపోతుందని అయితే గ్యారంటీ లేదు. బట్ ఓవరాల్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఓవరాల్ టార్గెట్ అక్కడ చెప్పాను కదా అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ పెట్టేసుకోవడం కాదు, టార్గెట్ని ట్రైల్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ టార్గెట్ అని లైక్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఫస్ట్ టార్గెట్. సో ట్రైల్ చేసుకుంటారు. ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం, మళ్ళీ కొన్ని పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్, లైక్ ఏంటంటే ఫార్వర్డ్ చేయడం. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఇలాగా ఇది ఉన్న చూడండి, ఇక్కడ ఒక సప్లై ఉందన్నమాట. ఆ సప్లై దగ్గర కొన్ని టార్గెట్. అలా ఏంటంటే మార్కెట్ ఇంకా బుల్లిష్ సైన్స్ చూపిస్తే ట్రైల్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. అది ఏంటంటే ఆ ట్రైల్ చేసేది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అది లైక్ వెంటనే లైక్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ టార్గెట్స్లోనే ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయండి. లేదంటే నా వ్యూ అయితే ఇక్కడ మాత్రం దీన్ని టచ్ అయితే మాత్రం ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అన్నమాట. అది రేపు అచీవ్ అయిపోతే వెల్ అండ్ గుడ్. అది లేదంటే ఎల్లుండి ఫ్రైడే అయినా అచీవ్ అవ్వచ్చు. ఓవరాల్ టార్గెట్ అలా ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ ఉంది చూడండి, ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రెండ్ లైనే కాదు, ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది 51,000 పుట్ ఆప్షన్స్ ఇక్కడ చాలా హెవీగా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసే రకంగా ఉన్న ఛాన్స్. లైక్ అంటే నేను ఆప్షన్ చైన్ని నమ్మడం కాదు, ఆప్షన్ చైన్ చూసి ట్రేడింగ్ చేయను. బట్ స్టిల్ ఆప్షన్ చైన్ ఈజ్ ఆప్షన్ చైన్. అక్కడ పొజిషన్స్ ఉన్నాయి,
51,000 పుట్ ఆప్షన్స్ హెవీగా ఉన్నాయి. సో అదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద కన్ఫర్మ్ చేసుకోవడం అంతే తప్ప దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయలేం. అది మళ్ళీ రేపు మోసం చేసేది కూడా, ఇది బ్రేక్ అయిపోయి ఆ 51,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఆ ఛాన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ ఈ సినారియో మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో సినారియో మాట్లాడుకుందాం. ఒకవేళ మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనకి ఎటువంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకుండా డౌన్ సైడ్ అలా ఫాలో అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ అలా ఫాలో అయిపోతే మనం కొద్ది సస్పెక్ట్ చేయాల్సిన విషయమే ఉన్నది. ఓకే, ఇది ట్రెండ్ లైన్ లో కూడా ఉంటుంది, ఇది లైక్ ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఉన్నది, ఇది బ్రేక్అవుట్ అయిపోయినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా సరే ఇది ఆర్డర్ బ్లాక్ కదా, ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోయిన వెంటనే డెసిషన్ మార్చేసుకోకండి. సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ కదా, ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం కదా, సో ఇది ఒక లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో మార్కెట్ ఈ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ లో క్యాండిల్ పైన క్లోజ్ అయిపోతే మాత్రం, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లో క్యాండిల్ పై క్లోజ్ అయిపోతే మాత్రం, అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే మాత్రం మళ్ళీ బుల్లిష్కి వెళ్ళిపోవచ్చు అనమాట, టోటల్ బుల్లిష్కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట, విక్ తో సహా ఇలాగా. ఓకే, ఈ పైన క్లోజ్ అయిపోవాలి. సో ఆ విధంగా లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు ఆ అనాలిసిస్ చేసుకోవచ్చు. లేదా ఒక క్యాండిల్ అయినా అవ్వచ్చు, అంటే ఒక క్యాండిల్ ఇలా పడిపోవచ్చు, రెండో క్యాండిల్ అయినా అప్ సైడ్ వెళ్ళిపోతే లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు మాట. లేదంటే అలా రెండో క్యాండిల్ వెళ్ళలేదు, మూడో క్యాండిల్, నాలుగో క్యాండిల్ ఏంటంటే దాని రేషియో తగ్గిపోతుంది, ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఒకేలా ఆ విధంగా అయితే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు టోటల్ డౌన్ సైడ్కి ఇలాగ రెడ్ క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్తో పడిపోయింది అనుకుందాం, బిగ్ రెడ్ క్యాండిల్తో పడిపోతే ఇంక టోటల్ డౌన్ సైడ్ ఉంటాం. సో పుట్ ఎంట్రీసే చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏదైతే 51,000 పుట్ ఆప్షన్స్ హెవీగా ఉన్నాయని చెప్పాను చూడండి, అది డౌన్ సైడ్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారని అర్థం. లైక్ అందుకే చెప్తున్నాను కదా, అది ఒక కన్ఫర్మేషన్ తీసుకోవడం బట్టి కన్ఫర్మేషన్గా తీసుకుంటామే తప్ప అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కైనా, బట్ స్టిల్ దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయం. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయిపోతే అది మళ్ళీ వేరే నెంబర్ చూపించేస్తుంది అక్కడ. సో అందుకే అంత ఈజీగా మనం నమ్మలేం. సో మళ్ళీ ఇప్పుడు పీఈసెట్ టర్న్ అయిపోతున్నాం. పీఈసెట్ టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో చూసుకొని ఇది చూడండి, ఫస్ట్ టార్గెట్ ఇలా ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ ఇలా అచీవ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ లైక్ ఇది ఉంది చూడండి, ఈ ఆర్డర్ ఫ్లో, ఈ ఆర్డర్ ఫ్లో వరకు టార్గెట్ అనేది ట్రైల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మార్కెట్ అక్కడ ఫామ్ అవుతుంటుంది కదా, ఎందుకంటే గత చాలా డేస్ నుంచి 10 days నుంచి మార్కెట్ అనేది చాలా కన్సాలిడేటెడ్గా మూవ్ అవుతుంది. పెద్ద టార్గెట్స్ మనకి ఎక్కడ దొరకలేదు, నాకు దొరకట్లేదు, నాకు కొన్ని స్టాప్ లాస్ అయితే హిట్ అవుతున్నాయి. కన్సాలిడేటెడ్ మార్కెట్లో ఉండడం వల్ల మనకి ర్యాలీ దొరకట్లేదు అనమాట. సో చూసుకొని మనం ట్రైలింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో కొన్నిసార్లు షార్ట్ టార్గెట్స్ కూడా మంచి టార్గెట్స్ అన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేసినా, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ చేసినా సరే, మంచి రెడ్ క్యాండిల్తో డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వెళ్ళిపోతాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ సేమ్ ఇందాక చెప్పాను చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్టే అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు. సో మార్కెట్ మనం అప్ సైడే ట్రేడ్ చేసుకుంటాం, ఇంకా లైక్ ఇంకా అప్ సైడే ట్రేడ్ చేసుకోమంటాం. ఇది గ్యాప్ డౌన్ అంటే డౌన్ సైడ్ సినారియోస్ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ అప్ సైడ్ ఇలా ర్యాలీ అయితే మాత్రం నేను ఇక్కడ పుట్ ఎంట్రీకి ఇక్కడ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నేను ఎంట్రీ చాలాసేపు అంటే లైక్ ఈవినింగ్ ఇక్కడికి ఎంట్రీ ప్లాన్ చేశాను, బట్ మార్కెట్ అనేది దాన్ని టచ్ చేయకుండా మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఒకవేళ మార్కెట్ అనేది దీన్ని టచ్ చేయకుండా, ఏది ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేయకుండా, సో ఇక్కడ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్ ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇలా అప్ సైడ్ ర్యాలీ అయిపోతే మాత్రం, అప్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం స్లోగా ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఈ స్టాప్ లాస్ ఇచ్చి ఆ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట మనకి చూసుకుంటే, 1 minute టైం ఫ్రేమ్ లో కూడా అదే స్టాప్ లాస్ ఉన్నది, అక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి, ఇది కొంచెం చూసుకోండి. ఓకే, సో ఇది మాట ఈ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను, ఈ చిన్న స్టాప్ లాస్ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ నుండి టార్గెట్ ఇది మాత్రం పెద్ద టార్గెట్ వస్తుంది, బికాస్ ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి, ఓకేలే ఇలా అంటే దీన్ని టచ్ చేయకుండానే, దీన్ని టచ్ చేసి వెళ్తే మాత్రం ఆ ఎంట్రీ తీసుకోను, ఇక్కడ వరకు టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఉందో చూడండి, ఈ రోజు డేలో వరకు మనం టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, మంచిగా రిస్క్ రివార్డ్ అనేది వస్తుంది కూడాను. సో ఈ పాసిబిలిటీ అని అంటున్నారు. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే
ఇది బ్రేక్అవుట్ అయిపోయినా సరే సేమ్ ఇందాక లిక్విడిటీ కాన్సెప్ట్ చెప్పాను చూడండి, అది బ్రేక్అవుట్ అయిపోయినా మళ్ళీ లోన క్లోజ్ అయితే మాత్రం లైక్ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి మార్కెట్ మళ్ళీ లోన క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మళ్ళీ లేదు మంచిగా బ్రేక్అవుట్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం అప్ సైడ్ ర్యాలీ తీసుకోవచ్చు. లైక్ మంచిగా క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళి, అది నేను అవ్వదు అనుకుంటున్నాను. ఇది మ్యాక్సిమం స్టాప్ చేసే సైన్ ఉన్నది. ఇది మ్యాక్సిమం నేనైతే దీన్ని చాలా బిలీవ్ చేస్తున్నాను, గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ ఆర్డర్ బ్లాక్ సక్సెస్ అవుతుందేమోనని. అంటే నేను అంటున్నాను కదా అని చెప్పేసి మీరు ట్రేడ్ చేసేకండి. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, మీకు ఏదైతే ట్రేడింగ్ వచ్చో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. బట్ ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కానీ తీసుకుని తప్ప దీన్ని బట్టి అయితే ట్రేడ్ చేసేకండి. ఓకే, సో ఈ విధంగా ఈ ఎంట్రీ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది. ఓకే, లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకున్నాం, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అయిపోతే ఇంకా కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అయిపోతే ఇంకా కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో నా కన్విషన్ అయితే ఫ్లాట్ గా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇలా ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయితే దీన్ని ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయిపోయినా వెంటనే డెసిషన్ మార్చేసుకోను, మళ్ళీ లిక్విడిటీ తీసుకొని పైకి క్లోజ్ అయితే మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. లేదు టోటల్ గా మంచిగా గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ తో డౌన్ సైడ్ పడితే మాత్రం అప్పుడు టోటల్ గా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోతాను అనమాట. ఓకే, సో ఇవి మాట టోటల్ కన్విక్షన్స్. మనం ఈ విధంగా మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే, ఏదైనా ఆర్డర్ బ్లాక్ అని ఎక్కడైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నేను కూడా మనిషిని కదా, సో ఎక్కడో దగ్గర మిస్ చేసి ఉండొచ్చు. సో అది రైట్ ఆర్ రాంగ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో ఆర్డర్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా టాపిక్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక, ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే బోరింగ్ కంటెంట్ ఇదంటే. బోరింగ్ కంటెంట్ అంటే మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ తెలియకపోతే ఆటోమేటిక్గా మీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జనరల్ ఇది ఆ ట్రేడింగ్ ఉంటుంది చూడండి, జనరల్ ట్రేడింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇది బోరింగ్ గా ఉంటుంది. నేనేదో సుత్తి చెప్తున్నట్టు ఉంటుంది. బట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లిక్విడిటీ ఐడియా ఉన్న వాళ్ళకి చాలా వాల్యుబుల్ పాయింట్. సో ఒకరి కోసం ఇద్దరి కోసం నేనైతే వీడియోస్ ఆపలేను. సో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళ కోసం కంటిన్యూ చేస్తాను తప్ప ఒక 2-3 నెగిటివ్ కామెంట్స్ కోసం నేనైతే డేలా పడిపోను. ఓకే, సో అది మాట. మీకు కనుక ఈ వీడియో కనుక ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా చెప్పాను కదా ఒక అనౌన్స్మెంట్, సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ కొత్త క్లాసెస్ స్టార్ట్ చేయబోతాం, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను అనిపిస్తాను, నేను కాల్ వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.